నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను ప్రదీప్. ఇరాన్ యుద్ధ ప్రభావం మన ఇంటి వంటగది దాకా వచ్చేసింది. ఎల్పిజి సిలిండర్ ధర ఇప్పటికే 65 రూపాయలు పెరగడంతో పాటుగా యుద్ధం ఇలాగే కొనసాగితే కనుక ఎల్పిజి సిలిండర్ దొరకడం కూడా కష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఇప్పటికే ఎస్మాను ప్రయోగించింది. అంటే గ్యాస్ ఉత్పత్తి సంస్థలపైన ఎసెన్షియల్ సర్వీసెస్ మేనేజ్మెంట్ యాక్ట్, అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ప్రయోగించడం ద్వారా, అత్యవసర సేవలు అంటే ఒక మనిషి జీవనానికి అత్యంత అవసరమైన ఆహారము, వైద్యము, మందులు, అలాగే కొన్ని అత్యవసర సేవలు, ఇలాంటివన్నిటిని కూడా విద్యుత్తు, ఇలాంటివన్నిటిని కూడా ఎలాంటి కొరత ఏర్పడకుండా వాటి ఉత్పత్తిదారులపైన, అలాగే సరఫరాదారులపైన, అమ్మకందారులపైన, అలాగే నిల్వదారులపైన, వీరందరిపైన ప్రత్యేకమైన చట్టాన్ని ప్రయోగించడాన్నే ఎస్మా అంటారు. ఈ చట్ట ఉల్లంఘన చేస్తే ప్రభుత్వం వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు భారతదేశంలో వంట గ్యాస్ అవసరం కూడా అత్యవసరమైంది కాబట్టి ప్రస్తుతం ఇరాన్లో నెలకొనున్న పరిణామాల నేపథ్యంలో, ఇరాన్ అలాగే గల్ఫ్ దేశాల్లో నెలకొనున్న పరిణామాల నేపథ్యంలో వంట గ్యాస్కు కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకు భారతదేశంలో వంట గ్యాస్కి కొరత ఏర్పడుతుంది అంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరానికి 33 మిలియన్ టన్నుల గ్యాస్ని మనము వినియోగిస్తూ ఉంటాం. ఎల్పిజి అలాగే వంట గ్యాస్, సిఎన్జి గ్యాస్ని వినియోగిస్తూ ఉంటాం. దాంట్లో దేశీయంగా తయారయ్యేది మనకు దాదాపుగా 10 నుంచి 12 మిలియన్ టన్నుల గ్యాస్ మాత్రమే. అంటే ఈ రకంగా చూస్తే మన దేశ అవసరానికి అవసరమైన గ్యాస్లో, వంట గ్యాస్లో మనకు దేశీయంగా ఉత్పత్తి అయ్యేది కేవలం 40% లోపే. దాదాపుగా 60 నుంచి 62% మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ఇంపోర్ట్ చేసుకునే ఈ 62%లో కూడా దాదాపుగా 85%కి పైబడి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఏదైతే ఇరాన్ పక్కనే ఉన్న, ఇరాన్ ఒమన్ల మధ్య ఉన్న అతి ఇరుకైన మార్గం గుండా, సముద్ర మార్గం గుండా వచ్చే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచే మనకు 85% గ్యాస్ సప్లైస్ వస్తూ ఉంటాయి. దాంట్లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ప్రధానంగా గ్యాస్ సప్లై చేసే ఖతార్ నుంచి కూడా ఈ మార్గం ద్వారానే రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అక్కడ నెలకొనున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్ నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడానికి చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధ వాతావరణం ప్రారంభమైందో అప్పటి నుంచే గడిచిన వారం రోజుల్లో భారతదేశంలో సగటు గ్యాస్ వినియోగానికి మించి దాదాపుగా 15 నుంచి 30% ఎక్కువగా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. అంటే ప్యానిక్ బయింగ్ ప్రారంభమైంది. అంటే వినియోగదారులు సాధారణంగా తర్వాత గ్యాస్ దొరకదేమన్న ముందు జాగ్రత్త చర్యగా కొనుగోలు ప్రారంభించున్నారు. కాబట్టి అలా చేస్తే, వినియోగదారులుగా చేస్తే, అంటే ప్రతి గృహంలో చేస్తే కనుక పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ మనిషి యొక్క అవసరాన్ని గుర్తించి అవకాశవాదులు రంగంలో దిగుతారు, వ్యాపారస్తులు రంగంలో దిగుతారు. తద్వారా ఇంట్లో 1-2 సిలిండర్లు ఉంటే అంతకు మించి మనం నింపుకోవడానికి అవకాశం లేదు. కానీ గ్యాస్ డీలర్లో లేకపోతే మధ్యవర్తిలో పెద్ద మొత్తంలో గ్యాస్ని హోల్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. తద్వారా అవసరం పెరిగినప్పుడు దాన్ని అధిక డిమాండ్కి, అధిక ధరలకు అమ్ముకోవడానికి ఈ అవకాశవాదులు ఎదురు చూస్తుంటారు. కాబట్టి ప్రభుత్వం నేరుగా రంగంలో దిగాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం నేరుగా రంగంలో దిగడము వంట గ్యాస్కి ఎలాంటి కొరత రాకుండా ఉండేందుకు ప్రధాన ఈ ఆయిల్ సప్లైదారులు, ప్రభుత్వ రంగ సప్లైదారులైన బీపీసీఎల్, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐఓసి, ఈ 3 కంపెనీలని, భారత్ పెట్రోలియం, ఈ 3 కంపెనీలని ప్రధానంగా ఆదేశించడం జరిగింది. ఎల్పిజి అలాగే సిఎన్జి గ్యాస్ ఉత్పత్తిపైన పూర్తి స్థాయి దృష్టి సారించండి అని చెప్పడం ద్వారా వంట గ్యాస్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఈ మేరకు భారత ప్రభుత్వం తాజాగా ఇంప్లిమెంట్ చేస్తున్న ఎస్మా చట్టం ప్రకారం పూర్తిగా 100%, అంటే గడిచిన 6 నెలల్లో వంట గ్యాస్కి అవసరాలు ఎంత అయితే ఉన్నాయో అది 100కు 100% అదే స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూడాల్సిందిగా, దాని మేరకు ఇతర అవసరాలను కొంత ప్రయారిటీలో మార్పు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఫెర్టిలైజర్ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారు 70%కి తగ్గించుకోవాల్సిందంటే, గ్యాస్ ద్వారా ఫెర్టిలైజర్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని 70%కి తగ్గించుకోవాల్సిందిగా, మిగతా పరిశ్రమల అవసరాలని 80%కి తగ్గించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా సిఎన్జి, ఎల్పిజి ఈ రెండింటిని కూడా వంట గ్యాస్ అలాగే రవాణాకు అవసరమైన సిఎన్జి వీటికి ప్రయారిటీని
ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధానంగా చెప్పడం ద్వారా వంట గ్యాస్కి ప్రతి ఇంట్లో ఉండే రోజువారీ వంటకాలకు పెద్దగా ఇబ్బంది రాకుండా చూడాల్సిన జాగ్రత్తని ఒక చట్టం ద్వారా చాలా హెచ్చరికగా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్స్ పైన కొంత ఆంక్షలు ప్రారంభమయ్యాయి. కమర్షియల్ సిలిండర్స్ని యథాతథంగా ఇవ్వడానికి లేకుండా వాటిపైన కొంత ఆంక్షలు విధించడం ద్వారా ఇప్పటికే రెస్టారెంట్స్, హోటల్స్, ఇతర కమర్షియల్ అవసరాల కోసం వినియోగించి 19 కిలోల గ్యాస్ సిలిండర్ ఏదైతే సాధారణ ధరకు వెళ్తూ ఉంటుందో దానిపైన కొన్ని ఆంక్షలు విధించిన ప్రభావం కనిపిస్తూ ఉంది. చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ లాంటి నగరాల్లో ఇప్పటికే కమర్షియల్ వినియోగదారులు ముఖ్యంగా హోటల్స్ అలాగే రెస్టారెంట్ల యజమానులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. తమకు సప్లై ఆగిపోవడం ద్వారా తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్తున్నారు. కానీ దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం వంట గ్యాస్కి అంటే డొమెస్టిక్ అవసరాల కోసం, ప్రధానంగా గృహ అవసరాల కోసం ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయము వంట గ్యాస్ ఉత్పత్తులు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడబోతుంది. త్వరలో ఇది డీలర్లు, సప్లైదారులకు కూడా ఈ నియమాలు పూర్తి స్థాయిలో అమలు కాబోతున్నాయి. కాబట్టి సాధారణ గృహ అవసరాల కోసం గ్యాస్ సిలిండర్లు దొరకవేమో అన్న ఆందోళన ఇప్పట్లో అవసరం లేదని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అమలు చేసిన ఈ ఎస్మా చట్టం ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. ఎప్పుడు దాకా కొనసాగుతుంది, ఈ ఇబ్బంది ఎప్పుడు దాకా ఉందంటే మాత్రం చెప్పడం కొంత కష్టం. ఎందుకంటే సాధారణంగా ఒకసారి ఈ యాక్ట్ ప్రయోగిస్తే దాదాపు 30 నుంచి 90 రోజుల పాటు ఉంటుంది. కానీ అప్పటికి ఉండే అవసరాల రీత్యా ప్రస్తుతం జియోపొలిటికల్ సిచ్యువేషన్ రీత్యా యుద్ధ ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రానున్న 2-3 నెలల పాటు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం తరఫు నుంచి చెప్తాం. Thank you.